హ్యాండ్ రిస్ట్ మైక్రో సర్జరీ అంటే ఏంటి? అంటే ఆర్థోపెడిక్స్ ఉండగా ఇది ఒక సబ్ స్పెషాలిటీ అనుకోవచ్చా ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి? ఎస్ అండి, హ్యాండ్ రిస్ట్ అండ్ మైక్రో సర్జరీ అనేది ఆర్థోపెడిక్ సర్జరీలో ఒక ఎమర్జింగ్ సబ్ స్పెషాలిటీ అండి. ఇంతకుముందు మనకి చూసుకున్నట్లయితే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది ఇది ఒక కన్సైజ్ డెడ్ ఎండ్ డిపార్ట్మెంట్ లాగా ఉండేది. బట్ బికాస్ ఆఫ్ ఎవాల్వింగ్ టెక్నాలజీ, అంటే మన సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ పార్ట్స్గా ఒక్కో అవయవం పైన మనకి అడిషనల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలియడంతో వాటి మీద ఎక్కువ రీసెర్చ్ జరిగి డిఫరెంట్ కండిషన్స్కి కూడా అత్యాధునిక పరిస్థితులలో మనం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతున్నాం. ఏ విధంగా అయితే ఆర్థోపెడిక్ సబ్ స్పెషాలిటీలో ఆల్రెడీ మనకి తెలిసిన సబ్ స్పెషాలిటీలు అంటే షోల్డర్ సర్జరీ అంటే భుజం యొక్క సర్జరీలు, మోకాలి సర్జరీలు, తుంటి సర్జరీ అండ్ వెన్నుపూస సర్జరీస్, ఇవన్నీ క్వైట్ ఫేమస్ అందరికీ తెలిసినటువంటి ఆర్థోపెడిక్ సబ్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్. అదేవిధంగా చూసుకుంటే హ్యాండ్ రిస్ట్ అండ్ మైక్రో సర్జరీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక నూతనమైన సబ్ స్పెషాలిటీ. ఏ విధంగా అయితే ఆర్థోపెడిక్స్ అంటే మనకి యూజువల్లీ తెలిసింది బోన్స్లో కానీ జాయింట్స్లో కానీ ఫ్రాక్చర్ అవ్వడము అండ్ బోన్స్కి జాయింట్స్కి సంబంధించిన పెయిన్, ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ అనేది ఆర్థోపెడిక్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది అని తెలుసు. బట్ ఇవన్నిటికీ కూడా స్ట్రక్చర్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ద జాయింట్ సైజ్ కానీ, బోన్ సైజ్ కానీ, కండరం సైజ్ కానీ అన్నీ కూడా పెద్దగా ఉంటాయి. అవి ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, ఎఫెక్ట్ అయినప్పుడు కానీ మనకి ట్రీట్మెంట్ అనేది ఈజీగా అందించబడుతుంది. అండ్ అదేవిధంగా వీటి సర్జరీ చేసేటప్పుడు మన కంటి చూపుతో నార్మల్గా విజువలైజ్ చేసుకొని వాటిని చూసి నేరుగా ఫ్రాక్చర్ అయితే సరైన పద్ధతిలో రెడ్యూస్ చేసి అండ్ రిపేర్ ఏదైనా చేయాలనుకున్నా కూడా మనం కంటి చూపుతో చేసుకొని ఇవన్నీ చేసుకునే సర్జరీస్. ఎందుకంటే స్ట్రక్చర్స్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే హ్యాండ్ అండ్ రిస్ట్కి వస్తామో ఇవన్నీ కూడా ఒక కాంపాక్ట్గా ఆర్గనైజ్ చేసిన స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ హ్యాండ్లో మనకి చాలా నరాలు, కండరాలు, సిరులు, ధమనులు అంటాము తెలుగులో, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని ఇంగ్లీష్లో అంటాము, ఇవన్నీ కూడా ఒక చిన్న కాంపాక్ట్ స్పేస్లో ఒక క్రమ పద్ధతిలో పేర్చబడి ఉంటాయి. దీంట్లో ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా హ్యాండ్లో ఫంక్షన్ అనేది కంప్లీట్లీ లాస్ అవుతుంది. ఫింగర్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయి, మూమెంట్స్, సెన్సేషన్స్ అన్నీ కూడా పోతాయి. అండ్ మన బాడీలో అవయవాలలో చూసుకుంటే కనుక హ్యాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. మనం ఎటువంటి పని చేయాలన్నా కానీ, ఎటువంటి ఎనీ యాక్టివిటీ స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మన హ్యాండ్ లేనిది మనం ఏమీ చేయలేము. ఈవెన్ ఒక స్ట్రక్చర్ ఫీల్ అవ్వాలన్నా, దాని సెన్సేషన్ మనకు తెలియాలన్నా కూడా అన్నిటికీ కూడా మనకి హ్యాండ్ అనేది మనకు సెన్సేషన్కి కానీ, వర్క్ కానీ అన్నిటికీ కూడా మనకి హ్యాండ్తోనే చేస్తాము. అటువంటి హ్యాండ్లో ఎనీ స్మాల్ డిస్టర్బెన్స్ కూడా చాలా డిఫికల్టీ అనేది పోజ్ చేస్తుంది. సో ఇటువంటి స్ట్రక్చర్స్, కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినప్పుడు వీటిని మనం నేరుగా కంటితో చూసి రిపేర్ చేయాలనేటువంటి చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం మైక్రోస్కోప్ ద్వారా మ్యాగ్నిఫై చేసుకొని ఆ స్ట్రక్చర్స్ని పెద్దగా సైజులో విజువలైజ్ చేసుకొని అతి చిన్న స్ట్రక్చర్స్ని కూడా అనటామికల్ పద్ధతిలో రిపేర్ చేసి లేదా రీకన్స్ట్రక్ట్ చేసి సరైన ఫంక్షన్ని మళ్ళీ అచీవ్ చేసుకోవడమే ఈ హ్యాండ్, రిస్ట్ అండ్ మైక్రో సర్జరీ యొక్క స్పెషాలిటీ అండి.